100% పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్న అడ్డదారుల్లో ఏదీ రాదు. కష్టపడితేనే ఏదైనా సాధ్యం. మేం కష్టాన్నే నమ్ముకున్నాం. అందుకు ప్రతిఫలంగా మమ్మల్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. నటుడిగా ఎంతో పరిపక్వత, పరిపూర్ణతను ప్రదర్శిస్తున్న రామ్ చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తండ్రిగా గర్వపడుతున్నానని అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్లో జరిగిన పెద్ది విజయోత్సవంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ కథానాయకునిగా నటించిన చిత్రమిది. జాన్వీ కపూర్ కథానాయిక, బుచ్చిబాబు సానా దర్శకుడు, వెంకట సతీష్ కిలారు నిర్మాత. ఈ వేడుకలో చిత్ర బృందం, పంపిణీదారులు, ప్రదర్శనకారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. పెద్ది తరహా సినిమాలు రావాలని, పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని, పెద్ది చూస్తూ భావోద్వేగానికి గురయ్యానని, ఇంత శక్తివంతమైన భావోద్వేగమైన కథ, పాత్రలకు చరణ్ న్యాయం చేశారని చిరంజీవి పేర్కొన్నారు. లక్ష్యం వైపు వెళ్లేందుకు శారీరకంగా శ్రమించాలి, ఎలా కష్టపడాలో ఈ సినిమాతో రామ్ చరణ్ నిరూపించారు. జాతీయ పురస్కారం గెలుపొందే నటన అంటున్నారంటే కారణం అదే. బిడ్డలు ఎదిగినప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. రంగస్థలం తరువాత నేను పొందింది కొంతే. పెద్ది తరువాత 100% పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నానన్నారు మెగాస్టార్. ఆధ్యాత్మిక పాత్రలో మురళీమోహన్. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వేదవ్యాస్ చిత్రంలో సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మురళీమోహన్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. మా చిత్రంలో హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రత్యేక ప్రబోధాత్మక పాత్రలో మురళీమోహన్ కనిపిస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ఆయన స్వీకరించారు. ఆయన జన్మదినం కూడా కలిసి రావడం విశేషం. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని మా సాయి ప్రగతి ఫిల్మ్ పక్షాన ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని చిత్ర నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.